అస్సలాముఅలైకుం హాయ్ అండి. ఇంకా ఈరోజు అయితే యూనిఫామ్ షర్టుకు కటింగ్ అయితే హ్యాండ్ కటింగ్ అయితే చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా మీరైతే వీడియో చివరి వరకు చూసేయండి, మీకు అర్థమవుతుంది. ఇంకా మనము ఆల్తీ షర్ట్ తీసుకొని హ్యాండ్ పొడవు ఎంత వస్తుందో కొలుచుకోవాలండి. కొలుచుకునేటప్పుడు చూడండి, ఇక్కడ మనకు హ్యాండ్ దగ్గర పట్టి వదిలిపెట్టుకొని మనం కొలుచుకోవాలండి. ఇంకా నాకు వచ్చేసి 16 ఇంచుల పొడవు అయితే వచ్చిందండి. మా బాబు హ్యాండ్ పొడవు వచ్చేసి 16 ఇంచులు అయితే వచ్చింది. ఇంకా చూడండి, నేను ఇక్కడ యూనిఫామ్ క్లాత్ మీద అయితే చూపిస్తున్నా చూడండి. ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలండి. ఫోల్డింగ్ చేసుకొని ఓపెన్ ఉండేదైనా మన వైపుకి పెట్టుకోవచ్చు అండి, ఏం ప్రాబ్లం అయితే ఉండదు. ఈ విధంగా మనం చూడండి, మామూలు మనం బ్లౌజ్ హ్యాండ్, డ్రెస్ హ్యాండ్ ఏ విధంగా కట్ చేస్తామో ఆ విధంగా అయితే కట్ చేయకుండా ఇక్కడ చూడండి, మనము ఈ విధంగా కాస్త క్రాస్ వచ్చే విధంగా వేసుకోవాలండి. మనము షర్ట్ హ్యాండ్ కటింగ్ చేసేటప్పుడు ఈ విధంగా కొద్దిగా క్రాస్గా వేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా క్రాస్గా అయితే వేసుకోవాలండి. షర్ట్ హ్యాండ్ కటింగ్ కోసం ఈ విధంగా క్రాస్గా వేసుకొని మనము హ్యాండ్ అయితే కటింగ్ చేసుకోవాలండి. ఇంకా ఇక్కడ హ్యాండ్ లూజ్ వైపు మనకు క్లాత్ 4 పీసులు సమానంగా ఉన్నాయో లేదో, కింది వైపు గుని సమానంగా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకా ఇక్కడ నేను హ్యాండ్ లూజ్ వచ్చేసి 5 ఇంచులు అయితే పెడుతున్నానండి. ఈ విధంగా 5 ఇంచుల దగ్గరికి మార్కింగ్ అయితే వేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఒకసారి చెక్ చేసుకోండి. కరెక్ట్గా 5 ఇంచులు అయితే హ్యాండ్ లూజ్ సరిపోతుందండి. మా బాబు బక్కగున్నాడు, ఏం పెద్దగా లావు అయితే లేడు, మీరు చూసి ఉంటారు మా బాబునైతే. ఇంకా ఇప్పుడైతే చూడండి, హ్యాండ్ పొడవు మనకు 16 ఇంచులు వచ్చింది కదా, నేను ఒక 1 ఇంచు ఎగస్ట్ అయితే పెడుతున్నానండి. ఎందుకంటే మనము హ్యాండ్ ఫినిషింగ్తో స్టిచ్ చేస్తాం కాబట్టి ఇంకా మనకు ఫోల్డింగ్ అందుకు అవసరం ఉంటుందండి. అందుకని ఒక 1 ఇంచు ఎగస్ట్ అయితే పెట్టుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ ఆమ్ రౌండ్ వచ్చేసి నేను 8 ఇంచులు అయితే తీసుకున్నానండి. కొద్దిగా ఎగస్ట్ని తీసుకుంటున్నాను. 8 ఇంచులు తీసుకొని ఈ విధంగా ఒక 2.5 ఇంచులకు డౌన్ చేసుకున్నానండి. ఎక్కువ డౌన్ అయితే తీయకోకుండా ఒక 2.5 అలా డౌన్ తీసుకొని ఇంకా హ్యాండ్ కర్వ్ అయితే తిప్పుతున్నా చూడండి. ఈ విధంగా హ్యాండ్ మనము ఏ విధంగా మార్కింగ్ వేసుకుంటామో ఆ విధంగా మార్కింగ్ అయితే వేసుకొని ఇంకా ఈ హ్యాండ్ షేప్ రావడం కోసం చూడండి, మనము డ్రెస్సుకు వాడే స్కేల్ అయితే తీసుకొని ఈ విధంగా మనకు కాస్త హ్యాండ్ కర్వ్ అనేది అయితే వేసుకోవాలండి. ఈ కర్వ్ స్కేల్తో మనము ఈ విధంగా కర్వ్ అనేది వచ్చే విధంగా మార్కింగ్ అయితే వేసుకోవాలండి. ఈ విధంగా మనము హ్యాండ్ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇంకా కటింగ్ అయితే చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా సింపుల్గా మనము హ్యాండ్ కటింగ్ అయితే చేసుకోవచ్చండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు, ఒక చిన్న లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు ఇంకా మీకు మంచి మంచి వీడియోస్ చూపించాలనిపిస్తుంది. మంచి మంచి డిజైన్స్, మంచి మంచి కటింగు, స్టిచ్చింగు మొత్తం చూపించాలని నాకు ఇంట్రెస్ట్ అయితే వస్తుందండి. మీరు ఒక చిన్న లైక్ చేస్తే కదా నేను ఇంత కష్టపడుతున్నా. నాకు కనీసం ఒక లైక్ని రాకుంటే నాకు ఎంత గిల్టీ ఫీలింగ్ ఉంటుందో తెలుసా మీకు. వీడియోస్ తీసి నేను నెట్ ఆఫ్ చేసి చూపించాలా మన వాళ్ళకు, నేర్చుకునే వాళ్ళకు అని చెప్పేసి నేను ప్రతిదీ వీడియో అయితే తీసి పెడుతున్నానండి. ఇంకా చూడండి, ఇప్పుడు మనము ఒకవైపు అయితే మనకు హ్యాండ్కు కట్టు మాదిరి వేస్తుంది చూడండి, అది వచ్చేసి మనం బ్యాక్ సైడ్ వచ్చే విధంగా చూసుకోవాలండి. మీకు మళ్ళీ చూపిస్తాను చూడండి. ఇలా మనకు ఫోల్డింగ్ ఉంది కదా, ఫోల్డింగ్లో మళ్ళీ ఇలా హాఫ్ ఫోల్డింగ్ చేసుకోవాలండి. అవి ఫోల్డింగ్ చేసేటప్పుడు మనము పట్టి జాయిన్ చేయడం కోసం ఖర్చు వదులుకోవాలండి. ఈ విధంగా ఖర్చు వదులుకున్న తర్వాత ఈ విధంగా మధ్యలో ఫోల్డింగ్ చేసి ఇంకా మనము ఇక్కడ అయితే కటింగ్ చేసుకోవాలండి. ఇది వచ్చేసి మనకు బ్యాక్ సైడ్కి వస్తుందండి, ఫ్రంట్ సైడ్కి రాకోకుండా బ్యాక్ సైడ్కి అయితే వస్తుంది. ఇక్కడ ఓపెన్ వచ్చేసి నేను 5 ఇంచులు అయితే పెడుతున్నా చూడండి. ఈ విధంగా 5 ఇంచులు అయితే పెట్టుకున్నానండి. ఇక్కడ ఓపెన్ చేసేయాలండి. షర్ట్ మీరు కావాలంటే చూడండి, హ్యాండ్ దగ్గర మనం సైడు బ్లౌజ్కి కానీ పిల్లల బ్లౌజ్ ఫుల్ బ్లౌజ్కు సైడున ఏ విధంగా కట్ అయితే స్టిచ్ చేస్తామో ఆ విధంగా కట్ వస్తుందండి. ఇక్కడ ఇది వచ్చేసి మనకు బ్యాక్ సైడ్ అయితే వస్తుందండి షర్టుకు, హ్యాండ్కు చూడండి. ఇంకా ఇక్కడ కొద్దిగా మనము ఖర్చు అనేది పెట్టుకోవాలండి. అది నెక్స్ట్ నేను స్టిచ్ చేసేటప్పుడు చూపిస్తాను. ఇంకా ఇప్పుడు చూడండి, మనము ఒకవైపు క్రాస్ అనేది తీసుకోవాలండి. ఈ లోతు తీసేటప్పుడు మనము బ్యాక్ సైడ్ కటింగ్ చేయకుండా చూడండి, ఇది వచ్చేసి మనకు బ్యాక్ సైడ్ వస్తుంది. కట్ చేసిన వైపు కటింగ్ చేయకుండా ఇక్కడ మనము ఫ్రంట్ సైడ్కి వచ్చే విధంగా కటింగ్ చేసుకోవాలండి.
చూస్తున్నారు కదా, ఈ విధంగా మనకు ఇది ఫ్రంట్ పార్ట్కి అయితే వస్తుందండి. మీరు గుర్తు పెట్టుకోండి, మనము 5 ఇంచులు కటింగ్ చేసినది వచ్చేసి మనకు బ్యాక్ పార్ట్కి వస్తుంది. ఈ లోతు తీసినది వచ్చేసి మనకు ఫ్రంట్ పార్ట్కి వస్తుందండి. ఈ విధంగా కటింగ్ అయితే చేసుకోవాలండి. వీడియో ఎంతో కొంత మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఒక చిన్న లైక్ అయితే చేసి వెళ్ళండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి.